మేషరాశి, మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల సలహాల మేరకు వింటూ పని చేయడమే తప్పనిసరి కాగల రోజు. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువలనే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. శుభది. వృషభ రాశి, ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ని మార్చుకోండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. మీకు అందమైన, రొమాంటిక్ రోజుది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీకు బాగా దగ్గరవారి వలన నిరాశకు గురవుతారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. శుభ. మిథున రాశి, మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. అనుభవము ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. ఈరోజు మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కాని కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ చుట్టూ సరైనవారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. శుభది. కర్కాటక రాశి, మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి, చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దూరపు బంధువు నుండి అందిన వర్తమానం మీ రోజును ప్రకాశవంతం చేయగలదు. మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి. మీ లవర్ యొక్క రాత్రులను అవే మెరిపిస్తాయి. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. అసహనంతో ఉండటం మీకు, మీ పనికి మంచిది కాదు. దీని ఫలితంగా ఎటువంటి నష్టమైనా జరగవచ్చు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. శుభ. సింహ రాశి, బహుకాలంగా తేలని సమస్యను మీ వేగమే పరిష్కరిస్తుంది. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్నచేదు గొడవలను క్షమించేయండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము. కాని అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావము చూపుతాయి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈరోజు. మీరు ఈరోజు ఒత్తిడికి గురికాకుండా సరైన విశ్రాంతిని తీసుకునండి. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. శుభ. కన్యా రాశి, కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఈరోజు మిమ్ములను మీరు అనవసర, అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి.
లేకపోతే మీకు ధనము సరిపోదు. స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో స్వంత నిర్ణయాలనే తీసుకోండి. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే. ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు. వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు. మీరు ఎల్లప్పుడూ మీరు కరెక్టే అని అనుకుంటారు. ఇది సరైనది కాదు. మిమ్ములను మీరు సరళంగా చేసుకోవాలి. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. శుభ తులా రాశి. మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి. దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమైక జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. మీ ఆరోగ్యము కొరకు మంచి విషయము నిద్ర. మీరు ఈరోజు మంచిగా నిద్రపోతారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. వృశ్చిక రాశి. పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే. కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి. సులువుగా సమస్య పరిష్కారమవుతుంది. కార్డ్ పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. మీకు వారు సరైనవారు కాదు, మీ సమయము పూర్తిగా వృధా అవుతోంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను, వ్యక్తులను విడిచిపెట్టండి. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. దగ్గరి వారితో కలిసి సినిమాలు చూస్తారు, వారితో కలిసి మాట్లాడుకుంటారు. మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభది. ధనుస్సు రాశి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లటం వలన మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మీ భార్యతో సఖ్యత నెరిపే బహుమంచి రోజుది. ఒక కుటుంబంలో మసిలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారు బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి. గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి సంఘటనలు, కలత కలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు. ఇది మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలిసిపోయేటట్లు చేసే రోజు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది. మీరు ఈరోజు మొత్తాన్ని వృధా చేశామని భావిస్తారు. కావున ఈరోజుని మీరు పనికొచ్చే విధంగా చూడండి. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. శుభది. కుంభరాశి. చిన్న విషయాలు మనసులో చీకాకు పరచనివ్వకండి. తెలివిగా మదుపు చెయ్యండి. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చును. దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలా చేయవచ్చును. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రము వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మైమరింపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. శుభదిన. మకర రాశి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా, సంతోషంగా ఉంచుతాయి. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కాని
వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వలన మీ యొక్క సమయము, నమ్మకము వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీరు ఇంట్లో ఉండాలనుకుంటారు, కావున మీరు వారిని బయటకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించండి. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. శుభదిన. మీన రాశి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. మీ కార్డులని బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. మీరు కరెక్టే అని చెప్పుకోడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్థం చేసుకుని మిమ్ములను సముదాయిస్తారు. మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించటం చాలా మంచిది. ఇటీవలి గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధనా భావముందో మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు గుర్తు చేయవచ్చు. ఈరోజు మీరు చాలా పనులు చేయాలి అనుకుంటారు, కానీ ముఖ్యమైన పనులను మీరు వాయిదా వేస్తారు. రోజు పూర్తవకముందే మీరు ఒక నిర్ణయము తీసుకోండి, లేనిచో మీరు రోజు మొత్తాన్ని వృధా చేశామని బాధపడతారు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. శుభ